బలమైన నాయకులు జనసేనలో చేరుతుండటంతో పార్టీ మరింత బలపడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే పార్టీలో ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు స్వాములు చేరారు. అలాగే నెల 20వ తారీఖున పంకచర్ల రమేష్ బాబు మొన్నే వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. పంకచర్ల కూడా 26వ తారీఖున జనసేన తీర్థం పుచ్చుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. ఆల్రెడీ పవన్ కళ్యాణ్తో కూడా మాట్లాడారు. అలాగే కడప నుంచి డిఎల్ రవీంద్రారెడ్డి కూడా జనసేన పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వస్తున్నాయి. ఇటు విశాఖ నుంచి కీలక నేత కొండతాల రామకృష్ణ కూడా జనసేనలోకి వస్తారు అనే ప్రచారం జరుగుతోంది. జనసేనలోకి కొండతాల పంకచర్లతో పాటు మరికొంతమంది ఉత్తరాంధ్ర బలమైన నేతలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి అనే చర్చ జరుగుతుండటంతో జనసేనలో జోష్ కనిపిస్తుంది. జనసేనలోకి రావడానికి ఇతర పార్టీ కాపు నేతలు కూడా ఆసక్తిని చూపిస్తున్నారు. ఇతర పార్టీల నేతలు ఆసక్తిని చూపిస్తుండటంతో జనసేన మరింత బలపడుతుందని చెప్తున్నారు. అంతేకాదు ఆల్రెడీ వారాహి యాత్రతో జోష్ మీద ఉన్న పార్టీ నిన్న ఒక్కరోజే 4 నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను కూడా ప్రకటించారు పవన్ కళ్యాణ్. ఓవైపు చేరికలు, మరోవైపు వారాహి యాత్ర, ఇంకోవైపు ఇన్ఛార్జీల ప్రకటనతో పవన్ కళ్యాణ్ దూకుడు పెంచారు. వారాహి యాత్ర తర్వాత జనసేన గ్రాఫ్ పెరిగింది అని విశ్లేషకులు చెప్తున్నారు. ఒకసారి ఆంధ్రప్రదేశ్లో జనసేన గ్రాఫ్ గురించి అలాగే చేరికల గురించి సమాచారం అందించడానికి విజయవాడ నుంచి మా ప్రతినిధి రమేష్ ఉన్నారు. అలాగే విశాఖపట్నం నుంచి మా ప్రతినిధి అనిల్ ఉన్నారు. ఒకసారి ముందుగా రాజేష్తో మాట్లాడదాం. రాజేష్, మొత్తానికి జనసేన వారాహితో జోష్ పెంచింది, అంతేకాదు చేరికలతో బలపడుతున్నాము అనే సంకేతాలు ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తుంది. నిన్న ఇన్ఛార్జీలను కూడా నియమించింది. మొత్తానికి జనసేన పార్టీలో జరుగుతున్న పరిణామాలను ఎలా చూడాలి? ఎటువంటి చర్చ జరుగుతోంది? ఖచ్చితంగా వారాహి యాత్ర తర్వాత, వారాహి యాత్రకు ముందు జనసేన పార్టీ అనే విధంగా ఇప్పుడు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో ఆ పార్టీ పరిస్థితి అని చెప్పాలి. ఆ వ్యూహాత్మకంగా అడుగులేసినటువంటి పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ప్రారంభించిన తర్వాత, అంటే జూన్ 14న ఆయన అన్నవరం నుండి వారాహి యాత్ర ప్రారంభించారు. అప్పటి నుండి మొన్న 2వ దశ ముగిసిన తర్వాత వరకు కూడా పూర్తి స్థాయిలో జనసేన గ్రాఫ్ పెరిగిందనేది రాజకీయ విశ్లేషకులే కాదు ఆ పార్టీ నేతలు కూడా చెప్తున్నమాట. ఎందుకంటే చాలా వెనకబడిపోయారని ఈ మధ్యన ప్రచారం జరిగింది. హైదరాబాద్లో ఉన్నారు, సినిమా షూటింగ్లు చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ ఎన్నికలు వస్తున్నాయి, ఇక్కడ రావట్లేదని విమర్శలు ఎదుర్కొన్నారు జనసేన పార్టీ, ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా ఇప్పుడు రేసులోకి వచ్చారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే టీడీపీ కూడా కొంత స్లో అయిందనే ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే పార్టీ పైన, అదేవిధంగా రాబోయే ఎన్నికల మీద జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫుల్ ఫోకస్ పెట్టినాడు. చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే వారాహి యాత్ర ముగిసిన తర్వాత హైదరాబాద్ వెళ్ళిపోతారని భావించారు. కానీ మంగళగిరిలో ఉంటూ పార్టీకి సంబంధించినటువంటి వ్యూహాత్మక అడుగులు అయితే ఆయన వేస్తున్నారని చెప్పుకోవచ్చు. వ్యూహాలు కూడా సిద్ధం చేసుకున్నారు. ఎందుకంటే వరుస పెట్టి నాయకులు క్యూ కడుతున్నారు జనసేన పార్టీలో చేరడానికి. ఆల్రెడీ ఆమంచి కృష్ణమోహన్ కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఒంగోలు, ప్రకాశం జిల్లాలో కీలక నేతగా ఉన్నటువంటి ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు ఆమంచి స్వాములు ప్రస్తుతం జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. గిద్దలూరు నుండి ఆయన పోటీ చేస్తారనే ప్రచారం ఉంది. దాన్ని కూడా ఆయన పవన్ కళ్యాణ్ వద్ద ప్రస్తావించారు. ఖచ్చితంగా పోటీ చేసే అవకాశం కూడా కనబడుతుంది. వాటితో పాటు పంచకర్ల రమేష్ బాబు మనం చూసాము. విశాఖపట్నం సంబంధించిన కొంత ఇష్యూ నడిచిన తర్వాత ఆయన పదవికి రాజీనామా చేయడం, తర్వాత నిన్న పవన్ కళ్యాణ్ పుచ్చుకోబోతున్న నేపథ్యంలో వరుసపెట్టి నేతలు, ముఖ్యంగా కాపు నేతలు ఉన్నారు. కడప జిల్లాకు సంబంధించి మాజీ మంత్రి, సీనియర్ నేత ఉన్న డిఎల్ రవీందర్ రెడ్డి కూడా పవన్ కళ్యాణ్ ఢిల్లీ నుండి వచ్చిన తర్వాత ఆయన మంగళగిరిలో కలిసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. వాటితో పాటు విశాఖపట్నం జిల్లా సంబంధించి ఉత్తరాంధ్ర మీద ప్రభావం చూపించే కొండతాల రామకృష్ణ కూడా పవన్ కళ్యాణ్ తో టచ్ లో ఉన్నారు. రాబోయే రోజుల్లో జనసేనలోకి వస్తారు ప్రచారం జరుగుతుంది. అయితే సీట్లకు సంబంధించి కొండతాల రామకృష్ణ ఒక ఎంపీ సీటు, 3 ఎమ్మెల్యే సీట్లు అడుగుతున్నట్లు తెలుస్తుంది. దానికి సంబంధించి క్లారిటీ వచ్చిన తర్వాత జనసేన తీర్థం పుచ్చుకునే అవకాశం కూడా కనబడుతుంది. ఆయనతో పాటు ఉత్తరాంధ్ర సంబంధించిన కొంతమంది నేతలు కూడా జాయిన్ అయ్యే అవకాశం కనబడుతుంది. మొన్న పవన్ కళ్యాణ్ ఒక కామెంట్ చేశారు, తన బలము ఉత్తరాంధ్ర జిల్లాల వరకు ఎక్కువ ఉందనుకున్నాను, కానీ నిన్న ప్రకాశం జిల్లాకు సంబంధించి ఆమంచి స్వాములు చేరిన సందర్భంగా ఆయన వెనకొచ్చినటువంటి దాదాపు 20-30 వేల మంది కార్యకర్తలు చూసి పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నారు. అంటే గుంటూరు, కృష్ణాతో పాటు ప్రకాశంలో కూడా తన పార్టీ ప్రభావం చూపిస్తుందని ఈ రోజు తనకు అనిపించింది. ఖచ్చితంగా అన్ని జిల్లాల్లో కూడా జనసేన పార్టీ బలంగా ఉంది, తాను కూడా ఫోకస్ పెడతానని ఆ బహిరంగ సభలో కూడా చెప్పడం జరిగింది. జనసేన సంస్థాగతంగా బలపడటానికి నిర్మాణం పైన పెద్దగా దృష్టి పెట్టట్లేదు అనేటటువంటి విమర్శలు వస్తుండేవి. కానీ ఒక్కసారిగా జనసేనలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి కూడా చేరికలు పెరుగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇదంతా వారాహి యాత్ర ప్రారంభమైన తర్వాత నుంచి జరుగుతున్న పరిణామాలు. ఈ పరిణామాలకు కారణం ఏమని చెప్పుకోవచ్చు? అంటే ఒక్కసారిగా చేరికల గురించి ఇంత హైప్ రావడానికి అంటే 2 కారణాలు ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. వారాహి ద్వారా, 2వ దశ వారాహి ద్వారా వాలంటీర్ వ్యవస్థ పవన్ కళ్యాణ్ చేసిన
వ్యాఖ్యల తర్వాత అధికార పార్టీకి వర్సెస్ జనసేన పార్టీ అనే మధ్య మాటలు తోటాలు బేడు రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ గురించి చర్చ జరగడం, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు నెగిటివ్ పాజిటివ్ అని పక్కన పెడితే చర్చ అయితే ఒకటి జరుగుతుంది. జనసేన పార్టీ గ్రౌండ్ లెవెల్లోకి రూట్ లెవెల్లో కూడా వెళ్ళిపోయిన పరిస్థితి. అయితే మీరు చెప్పినట్టు సంస్థాగతంగా కొత్త గ్రౌండ్ లెవెల్లో పార్టీ మండల పార్టీ కానీ గ్రామ పార్టీ పూర్తి స్థాయిలో ఒక కమిటీలు కానీ బూత్ లెవెల్ కమిటీలు కానీ ఇంకా ఆ పార్టీ వేయలేదు. కానీ ఆ కార్యకర్తలు మాత్రం ఉన్నారు, పూర్తి స్థాయిలో నడిపించే నేతలు మాత్రం లేరు. ఇప్పుడు ఆ నేతల కోసమే జనసేనాని వెతుకుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే టీడీపీతో పాటు వైసీపీలో ఎవరైతే సీటు దక్కదో, లేకపోతే వైసీపీకి కొంత వ్యతిరేకం ఉన్న వాళ్ళు మాత్రమే ఇప్పుడు ప్రస్తుతానికైతే పార్టీలో చేరవుతున్నారు. ఉదాహరణ పంచకర్ల రమేష్ బాబు మనం చూస్తే కనుక ఆయన అక్కడ జిల్లా పార్టీ అధ్యక్షుడు ఉన్నారు. కానీ అక్కడ పెందుర్తి సీటు ఆయనకు ఇవ్వకపోవచ్చు అని ఒక ప్రచారం వైవి సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యల తర్వాత ఆయన పార్టీ ఆలోచన చేయడం, ఆప్షనల్ గా తనకు జనసేన ఉండడంతో జనసేన తీర్థం పుచ్చుకున్నారు. అదేవిధంగా వైసీపీలో ఉన్నటువంటి సీట్ రాని వాళ్ళు కానీ సెకండ్ కేడర్ నేతలంతా కూడా జనసేన వైపే చూస్తున్నారని ఆ పార్టీ నేతలు చెప్తూ ఉన్నారు. ఒకవేళ పొత్తులు కన్ఫామ్ అయితే పొత్తుల్లో కూడా గెలిచే అవకాశం ఉంటుందని ఆ వ్యూహంలో భాగంలో కూడా చాలా మంది నేతలు జనసేన వైపు అడుగులేస్తున్నారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ అన్ని నియోజకవర్గాలకి ఇన్ఛార్జీలు ఉన్నారు, చాలా మంది సీనియర్ల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలో కొంత కష్టమనే భావన చాలా మంది నేతలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో పొత్తు దాదాపు ఉంటుంది కాబట్టి జనసేనలో జాయిన్ అవడం ద్వారా అక్కడ సీటు సంపాదించవచ్చు అనేది కొంతమంది నేతల వ్యూహం ఉంది. అందులో భాగంగానే జనసేన వైపు వస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే రాబోయే రోజులు చేరికలు ఎక్కువగా ఉండే అవకాశం కనబడుతుంది. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ టచ్ లో ఉన్నారు, పొత్తులు కూడా దాదాపు ఖరారైపోయిన ఒక ప్రచారం నడుస్తున్న నేపథ్యంలో సీట్ల షేరింగ్ సంబంధించి టీడీపీ కంటే జనసేనలో పోటీ చేయించడం బెటర్ అనే ఒక ఆప్షన్ ఆ పార్టీ నేతలు కూడా చర్చించుకున్న తర్వాతే జనసేన వైపు కొంతమంది నేతలు వస్తున్నారని ఒక ప్రచారం పొలిటికల్ సర్కిల్లో అయితే నడుస్తుంది. రోహిత్, ఏదేమైనప్పటికీ ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం సినిమాల కొంచెం గ్యాప్ ఇచ్చే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఆ గ్రాఫ్ పెరిగిన నేపథ్యంలో కొంత ఊపు అయితే వచ్చిన నేపథ్యంలో దాన్ని కంటిన్యూ చేయడం ద్వారా పూర్తిగా బలపడాలనేది జనసేన పార్టీ వ్యూహం కనబడుతుంది. జనసేన పార్టీ బలం చూపించుకోవడం ద్వారా ఎక్కువ సీట్లని పొత్తుల్లో ఎక్కువ సీట్లు అడగాలనేది పార్టీ ప్లాన్ గా కనబడుతుంది. ఇప్పటివరకు 25-30 సీట్లలో పోటీ చేసే అవకాశం ఉందని ఇప్పటివరకు భావించారు. కానీ 40 వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ గ్రాఫ్ 2 నెలలుగా గ్రాఫ్ పెరిగిన నేపథ్యంలో ఎక్కువ సీట్లు అడిగే అవకాశం ఉంటుంది. ఇందులో భాగంగానే బలమైన నేతలు జిల్లాల్లో కానీ నియోజకవర్గాల్లో బలమైన నేతలు రావడం ద్వారా ఒత్తిడి చేసే అవకాశం ఉంది, సీట్లు ఎక్కువగా అడిగే అవకాశం ఉంటుందని కూడా భావిస్తున్నారు. ఏదేమైనప్పుడు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత కూడా పూర్తిగా మంగళగిరిలో ఉండి తన రాజకీయాలను చేసే అవకాశం కనబడుతుంది. రోహిత్.